అధ్యాయం 21వ వచనం. ఇది ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తుంటే ఒక ప్రసంగమే చెప్పుకోవచ్చు, కానీ నేను అవుట్లైన్స్ మాత్రం ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొలోషియన్స్ చాప్టర్ 3 and verse 21. కొలాషియన్స్ 3:21లో ఈ మాట ఉంది, చదవండి. మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. తల్లిదండ్రులారా వినండి, ఇక్కడ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? యవన బిడ్డలు అనుకుంటున్నారు వెస్లను ఈరోజు మా పార్టీలోకి వచ్చారనుకున్నారు. పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి ఏం తెప్పించకూడదు? కోపం తెప్పించకూడదు. ఈ మాట ఎంత ఇష్టమో కొంతమందికి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో మా మమ్మీ డాడీ మాకు చాలా ఏం తెప్పించేస్తున్నారండి? కోపం తెప్పించేసిన వెస్లీ గారు ఎప్పుడైనా ప్రసంగంలో కొంచెం ఈ పాయింట్ కవర్ చేయండి. దట్స్ ఓకే, బైబిల్ కూడా అదే చెప్పింది కదా. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో ఇరిటేట్ చేస్తారు. వారి సొంత అభిప్రాయాలు, వారి సొంత ఆలోచనలు, వారి మూర్ఖత్వం, వారి దుష్టత్వం పిల్లల మీద ఏం చేస్తారు? రుద్దుతూ ఉంటారు. తల్లిదండ్రులారా జాగ్రత్త సుమా. మీ పిల్లలు రోబోట్లు కాదు. మీరు అన్ని విషయాల్లో కంట్రోల్ చేయడానికి మీ పిల్లలు రోబోట్లు కాదు. దయచేసి పిల్లలు నేను చెబుతున్న మాటలు మీరు అడ్వాంటేజ్ తీసుకోకండి. తల్లిదండ్రులకి నేను చెప్పాల్సిన విషయం చెప్పిన తర్వాత మీ దగ్గర కూడా వస్తా, మీరేం కంగారు పడక్కర్లా. ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ అన్నమాట. ఖచ్చితంగా ఆ థిన్ లైన్ మనం పట్టుకోవాలి. మరీ ఎక్స్ట్రీమ్ ఏది పనిచేయదు, ఏది కూడా మంచిది కాదు. పిల్లల మనసులో కృంగదీయకున్నట్లుగా తల్లిదండ్రులు వారి కోపం పుట్టించకూడదు. ఎందుకోసం అంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను అతి తీవ్రంగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. బహుశా వాళ్ళు చదువుకోవడానికి సమయం ఇవ్వకపోవచ్చు, ప్రార్థన చేసుకునే సమయం ఇవ్వరు, భార్యాభర్తలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండడం ద్వారా పిల్లల భవిష్యత్తును ప్రశాంతకం చేసే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త సుమా. మీ పిల్లల ముందు దెబ్బలాడుకుంటున్నారా? మీ పిల్లలకు చెడ్డ మాదిరి మీరు ఉంచుతున్నట్టే. ఇలా చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇంకా లేని పరిస్థితులు ఏమైనా ఉంటే భార్యాభర్తలు దెబ్బలాడుకోవాలంటే మీ గదిలోకి వెళ్ళి తలుపేసి దెబ్బలాడుకోండి. మీ పిల్లలకి తెలియకుండా దెబ్బలాడుకోండి. ఒకవేళ ఆ అవకాశం వస్తే ఇంకా తప్పదు, అనివార్యం, దెబ్బలాట అనివార్యం అంటే మీ పిల్లల ముందు దెబ్బలాడకండి. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ మాదిరి, వారు అవే నేర్చుకుంటారు చాలా సందర్భాల్లో. నీ పిల్లలు కోపం పుట్టించకండి. నీ అభిప్రాయాలు, నీ సొంత ఆలోచనలు పిల్లల మీద రుద్ది 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 కొంతమంది బాధపెడుతూ ఉంటారు. కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే చాలా విషయాలు ఇందులో మనం చర్చించుకోవచ్చు. ఇదే రాజమండ్రిలో కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారికి లేక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు చాలా అందంగా ఉండేవాడు. హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. అలా యవన కాలంలోకి వచ్చేసాడు. 30 సంవత్సరాలు వచ్చేసినాయి, వివాహ వయసు వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు ఆలోచనే, మంచిదే. అయితే సంబంధాలు వస్తున్నాయి. సంబంధాలు వస్తూ ఉంటే ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెడుతున్నారు. నిర్ణయాలన్నీ ఎవరివే? తల్లిదండ్రులే. ఒకటో సంబంధం పోయింది, రెండో సంబంధం పోయింది, మూడో సంబంధం పోయింది, 4, 5, 6, 7, 8, 9, 10 పోయినాయి. ఇంకా లెక్క పెట్టమంటారా? 11, 12, 13, 14, 15 కూడా పోయినాయి. ఏంటంటే ఈ బిడ్డను ఏం అడగట్లా. ఈ వ్యక్తి యొక్క ఆలోచన ఏంటో తెలీదు. ఈ వ్యక్తి బావరే నీకు నచ్చిందా, ముందుకెళ్దామా, ఏమీ లేదు. మాకు నచ్చాలా, మాకు ఇంత డబ్బు తేవాలా, మా కోడలు ఎలా ఉండాలా, ఎంత చదువుకోవాలి, ఎంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఈ హెయిర్ ఎలా ఉండాలా అని అన్ని కండిషన్లో పెడతా ఉంటే ఎక్కడో చోట ముందు కూర్చొని అమ్మాయి ఫెయిల్ అయిపోతుంది. ఏదో ఒక విషయంలో. అన్నీ అందరిలో ఉంటాయండి. ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వడమో, ఏదో ఒక విషయంలో కొంచెం పరిస్థితుల్లో అనుకూలించేలా మార్చుకోవడం చేయాలి. కానీ మేము 100 పాయింట్లు లిస్ట్ పెట్టుకున్నాం, ఈ 100 పాయింట్లు ఉంటేనే చేస్తామని చెప్పి ఆ బిడ్డను ఇరిటేట్ చేశారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. వాడు చూశాడు వచ్చిన ప్రతి సంబంధం జరగొట్టేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. రావడమే తక్కువ వస్తున్నాయి. ఈ సందర్భం అన్నీ తిరగొచ్చేసరికి ఒకరు ఏమనుకున్నాడో తెలియదు. ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు చిన్న బిడ్డ. ఆ యవనస్తుడు అంటే ఏమనుకున్నాడో తెలుసా? ఇంకా మా మమ్మీ డాడీ నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు.